హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్. దిస్ ఇస్ సురేఖ పండు. నేను మీ చిత్తూరు అమ్మాయిని. సంక్రాంతి రోజు ఈవినింగ్ అందరూ కలిసి ఫామ్ హౌస్కి వెళ్దామని ప్లాన్ చేసి వెళ్ళాం. వెళ్ళగానే మా నాన్న ఫస్ట్ చేసే పని ఫైర్ క్యాంప్. ఆ ఫైర్ క్యాంప్ని భోగిలాగా చేసాం. అంటే ఇంటి దగ్గర అంత సరిగ్గా అన్నీ ఉండవు మనకి భోగికి, సో ఇలా కుదిరినప్పుడు చేసేయాలి. ఐ లవ్ టు క్యాప్చర్ దీస్ బోత్ పీపుల్. వీళ్ళు నాకు చాలా స్పెషల్. ఇంకా మిడిల్లో స్నాక్స్ ఏదో ట్రై చేసాం నేను మా వదిన. నేను వ్లాగ్ చేయాలని అప్పుడు అనుకోలేదు, సో అంతగా క్యాప్చర్ చేయలేదు ఫుల్గా. ఫైర్ క్యాంప్లోనే కూర్చొనే ఉండిపోయాం అలా టైం పాస్. ప్లస్ మా నాన్న ఓల్డ్ సాంగ్స్ వింటూ ఉంటే మా రియాక్షన్ కూడా కామెడీ ఉండే. బట్ ఒకటే అనిపించింది నాకు, మన క్లోజ్ పీపుల్ దగ్గర ఉంటే హ్యాపీగా కంఫర్టబుల్గా అందరితో మూమెంట్సే వేరే కదా. ఇంకా మార్నింగ్ కనుమ, ఆవుల పండగ. యాక్చువల్గా దానికోసమే వచ్చాం. చిన్నప్పుడు తాతయ్య నానమ్మ వీళ్ళు ఉన్నప్పుడు ఉన్న ఫెస్టివల్ వైబ్స్ ఇప్పుడు ఉండట్లే. అందుకే అక్కడికి వెళ్ళాలనిపించింది నాకు. అసలు ఆవులకి ఆ టైంలో పూజ చేసి డెకరేట్ చేస్తూ ఉంటే ఇష్టంగా చూసేదాన్ని. మన జనరేషన్లో చాలామందికి తెలియకుండా వెళ్ళిపోతుంది. మార్నింగ్ ఈ కోడి సౌండ్స్ విని లేచా. ఇట్ వాజ్ సో గుడ్ మార్నింగ్ అనమాట. నాకు డిఫరెంట్ అండ్ గుడ్ ఫీలింగ్. ఫెస్టివల్కి విలేజ్కి వెళ్ళిన ఫీలింగ్ అండ్ చాలా బాగా అనిపించింది. తర్వాత టీ తాగేసి షటిల్ ఆడడం స్టార్ట్ చేసామన్నమాట. 2 బాతులు ఉన్నాయి, భలే క్యూట్ ఉంటాయి. అసలు ఎంత క్యూట్గా నడుస్తున్నాయి అవి. అండ్ ఈ వ్యూ కూడా చాలా బాగా అనిపించింది మార్నింగ్. మా నాన్న ఈ గ్యాప్లో పాలు పిండుతామని ట్రై చేశారు. అంటే అది ఆల్రెడీ పిండేశారు, సో ఊరికే మెమరీ కోసం వీడియో అడిగారు. సో హ్యాపీగా తీసా. యాజ్ హిస్ హ్యాపీనెస్ ఇస్ మై హ్యాపీనెస్. అండ్ నెక్స్ట్ క్లీనింగ్ స్టార్ట్ చేశారు. అందరూ ఫుల్ వర్క్ చేశారు క్లీన్ చేయడంలో. చాలా ఫన్నీగా అండ్ గుడ్ మెమరీగా ఉండిపోయింది. చాలా బాగా రెడీ అయ్యాయి ఆవులైతే. అండ్ యాజ్ ఇట్స్ ఈక్వల్ టు గాడ్. అండ్ చిన్న బుజ్జి బుజ్జి కౌస్ అంటే బాగా ఆడుకోవచ్చు వాటితో. పెద్దది కొంచెం భయం మనకి. 1 by 1 అన్నీ వస్తున్నాయి, రెడీ అవుతున్నాయి. బట్ చాలా హార్డ్ వర్క్ అవి. అసలు మెయింటైన్ చేయడం అనేది చాలా ఓపిక్గా చేయాలి. చిన్న కాఫ్స్ ఉన్నాయిగా, వాటికి మేము రెడీ చేద్దాం అనుకున్నాం. ఐ మీన్ మా చోటా గ్యాంగ్. బట్ లేట్ అవుతుంది సో అని వాళ్ళే ఫాస్ట్గా చేసేసారు. ఇంకా ఏదో మేము హెల్ప్ చేస్తూ అలా కంప్లీట్ అయింది.
అన్ని కష్టం. మా మామయ్య వచ్చి పూజ చేశారు అండ్ పూజ అయ్యేలోపు ఆఫ్టర్నూన్ అయ్యింది. ఇంకా అందరూ అలసిపోయారు. ఇంకా లంచ్ బయట చేసి ఇంటికి వెళ్ళిపోయాం. దట్స్ ఇట్ గాయ్స్. ఎంతమందికి ఇలా మెమరీస్ ఉన్నాయో కమెంట్ చేయండి అండ్ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.